ఎల్ఎన్టీ సిస్టంలో వచ్చేసి టవర్స్ 2 టైప్స్ ఆఫ్ టవర్స్ ఉంటాయి. ఏ రకాలు 2 టైప్స్. ఒకటి వచ్చేసి హెవీ డ్యూటీ టవర్స్, రెండు వచ్చేసి లైట్ డ్యూటీ టవర్స్. దాని మీనింగ్ ఏంటంటే హెచ్డి టవర్స్ అంటారు. హెచ్డి టవర్స్ మీనింగ్ వచ్చేసి హెవీ డ్యూటీ. నేను ఇప్పుడు లోడ్ కెపాసిటీ 6 tons లోడ్ కెపాసిటీ ఈక్వల్ టు పిల్లర్. ఇంతవరకు నేను చెప్పాను 1.2 మీటర్ ఉంటుంది. 1.2 మీటర్ ఉండగానే ఈక్వల్ టు పిల్లర్. అది లోన్ లిక్విడ్ అయితే 6 tons లోడ్ కెపాసిటీ తీసుకుంటాం. ఈ ఐరనే కదా అంత లోడ్ కెపాసిటీ ఉంటుంది. దీని పేరు ఏంటంటే టోటల్గా వచ్చేసి స్టేర్ కేస్ పర్పస్. ఓకే, మనం ఏం చేస్తాం టెక్నాలజీ చేంజ్ చేసుకొని స్టేర్ ఒకటి వచ్చేసి హెచ్డి టవర్స్, రెండోది వచ్చేసి ఎల్ఈ టవర్స్. హెచ్డి టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అవుట్ సైడ్ కానీ మెటీరియల్ షిఫ్టింగ్ పర్పస్ కానీ ఇన్సైడ్ కానీ మెటీరియల్ షిఫ్టింగ్ పర్పస్ కానీ వాడతారు. అది ఎల్ఈ టవర్స్ అయితే దీంట్లో బిల్స్ వచ్చింది. ఎక్కడైతే పెయింటింగ్ వర్క్ నడుస్తుందో, ఎక్కడైతే ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుందో, ఎక్కడైతే షిఫ్టింగ్ వర్క్ నడుస్తుందో ఇంటర్నల్ వర్క్ కోసం అది రూములలో చేయడానికి కూడా అవుతుంది. అది ఓన్లీ ఎల్ఈ టవర్స్. అంటే దీని యొక్క డయామీటర్ వచ్చేసి 50 mm ఉంటుంది. పైప్ యొక్క డయామీటర్, దాని యొక్క డయామీటర్ వచ్చేసి 40 mm. ఓకే, దీని పేరు వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి ఫుడ్ ప్లేట్ కనపడుతుంది. బేస్ ప్లేట్ అంటే పడుతుంది. ఏమంటారా? బేస్ ప్లేట్. దీని యొక్క మెజర్మెంట్ వచ్చేసి 15 cm into 15 cm స్క్వేర్ ప్లేట్ ఉంటుంది. అక్కడ నుంచి బేస్ కరెక్ట్ లేకపోతే మనకు ఇక్కడ మేము ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి బేస్ ప్లేట్ కూడా పెట్టాం. సమ్ టైమ్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ వేయరు. లేకుండానే మీరు దాన్ని లెవెల్ తీయాలి అనమాట. వాటర్ లెవెల్ టూపుతాను లెవెల్ ట్రాన్స్ఫర్ చేసి కరెక్ట్ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేసి లైన్ డోర్ యూజ్ చేయాలి, వాటర్ లెవెల్ టూప్ యూజ్ చేయాలి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి దీని పేరు ఏంటంటే బేసిక్ ఫ్రేమ్, హెచ్డి బేసిక్ ఫ్రేమ్. ఇక్కడ ఈ పార్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి సెక్షన్ పట్టుకుంది కానీ దీని పేరు వచ్చేసి హెచ్డి బేసిక్ ఫ్రేమ్. హెచ్డి మీన్స్ హెవీ డ్యూటీ టవర్స్. ఓకే, లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి దీని వరకు 1.3 రకాలు కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ మనకు ఏది కావాలన్నా కూడా అది యూజ్ చేయడానికి కూడా అవకాశం. హెచ్డి టవర్స్ వచ్చేసి హెచ్డి బేసిక్ ఫ్రేమ్స్ వచ్చేసి 0.9 మీటర్స్, 1.2 మీటర్స్, 1.8 మీటర్స్. అంటే దీనికన్నా తక్కువ సైజ్ ఉంటుంది. ఇది 1.2 మీటర్ ఉంటుంది. ఆ సిస్టమ్ వచ్చేసి 1.8 మీటర్స్ సింగల్. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 50 mm ఉంటుంది. నేను పట్టుకున్న చూడండి, దీని యొక్క డయామీటర్ వచ్చేసి 50 mm ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి హైట్ మాత్రం తెలుసు 50 mm డయామీటర్, లెంత్ 4 మీటర్, 1.2 మీటర్ అంటే. మరి ఇది కూడా హోల్ టు హోల్, ఈ హోల్ ఉన్నది కదా, హోల్ టు హోల్ వచ్చేసి 1.525 మీటర్స్. హౌ మచ్? 1.525 మీటర్స్. ఇక్కడ కనుక ఉన్నది కదా హోల్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.525 మీటర్స్ ఖచ్చితంగా స్టాండర్డ్ సైజ్. తెలుసుకోండి, స్టాండర్డ్ సైజ్. తర్వాత మనకి ఏం చేస్తామంటే సపోర్ట్లు కూడా యూజ్ చేస్తాం. సపోర్ట్ పేరు విన్నారా? మీరు ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కథలతో కడతారు. అట్లా కట్టకుండా ఏం చేసిన టెక్నాలజీ చేంజ్ చేసింది కాబట్టి మొత్తం టోటల్గా స్టీల్ తోటి తీయడానికి అవసరం. తెలుసుకొని సిస్టమ్ ఫార్మర్ వచ్చేసి కప్లాక్ సిస్టమ్ పైప్స్ అండ్ కప్లర్స్. పైప్స్ అంటే ఎంఎస్పీ ఈరోజు మనం గణేష్ మండపం తయారు చేస్తాం ప్రజెంట్ నవడేస్. కొంతమంది ఏం చేస్తున్నారు అప్పటికప్పుడు సెట్టింగ్ చేసేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు కర్రలతో చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు పైపులతో చేస్తున్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమౌంట్ బడ్జెట్ బట్టి కూడా చేసి చేయడానికి అవకాశం. అర్థమైంది? అదైతే ఒక రోజులో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం. మనకి స్టేట్ కేసు ఇది వచ్చేసి జాలీలు. దీని పేరు ఏంటంటే గ్రిడ్ ఐరన్. అంటే గ్రిడ్ ఐరన్ మనకు రైజ్ ఎంత ఉండాలి, ఒక మెట్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి అని మనకు ఇట్లా వచ్చేసి 150 mm ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది మనకు కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. మామూలు బిల్డింగ్ ఒక మనం వచ్చేసి మనకి ఏంటి మన పాదాలు ఎంత నెంబర్ తీసుకుంటారంటే అర్థం చేయాలి. మన ఇంట్లో మెట్టి ఎక్కాలంటే కూడా, లేదంటే పెద్దవాళ్ళ కోసం కూడా ఫ్యూచర్ ప్లాన్ పెట్టినప్పుడు వాళ్ళ కూడా స్టెప్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ పెట్టడానికి అవకాశం. అందుకని ఇప్పుడు కొంతమంది ప్లేస్ కన్వీషన్ చేసేసి ఒక ఫీట్ కాకుండా 9 ఫీట్ పెట్టారు. అదేమైనా స్పీడ్ అయిపోయింది, ఒక ఫీట్ పెట్టడం వెళ్ళడానికి అవకాశం. అలాగే అదే ఒకవేళ థియేటర్స్లో కానీ అసెంబ్లీలో కానీ ఎట్లా చూడండి చాలా ప్లేస్ ఉంటుంది. స్టేట్ చేసి నుంచి మొత్తం పెద్ద చాలా చేసి మళ్ళీ చాలా ఉంటుంది. అంటే అది గవర్నమెంట్ పర్పస్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆ విధంగా ఉంటుంది. అదే మన ఇంట్లో అయితే అంత క్రౌడ్ ఉన్నది కూడా మన కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి తక్కువ తీసుకుంటాం. అలాగే దీని యొక్క హైట్ వచ్చేసి 5.1 మీటర్ వరకు తీసుకుంటాం. టవర్ యొక్క హైట్ వచ్చేసి 5.1 మీటర్ వరకు